ఖత్తర్‌లో వర్క్ చేసే వర్కర్లు అనారోగ్యంగా ఉంటే సిక్ లీవ్ తీసుకోవచ్చా? సిక్ లీవ్ తీసుకుంటే పూర్తి శాలరీ వస్తుందా రాదా? వర్కర్ సిక్ లీవ్‌లో ఉన్నప్పుడు కంపెనీ అతన్ని జాబ్‌లోంచి టెర్మినేట్ చేసే హక్కు ఉంటుందో ఉండదో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖత్తర్‌లో పనిచేసే చాలా మంది వర్కర్లు అనారోగ్యంగా ఉన్నా అలాగే వర్క్ చేస్తుంటారు. కానీ ఖత్తర్ లేబర్ లా ప్రకారం సిక్ లీవ్ తీసుకునే హక్కు ప్రతి ఒక్క వర్కర్‌కి అయితే ఉంటుంది. కానీ దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఖత్తర్‌లో పనిచేస్తున్నారో లేదంటే ఖత్తర్‌కు కొత్తగా రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. టాపిక్‌లోకి వెళ్తే ఖత్తర్ లేబర్ లా ఆర్టికల్ నంబర్ 82 ప్రకారం ఒక వర్కర్ 3 నెలల కంటిన్యూ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత ఆ వర్కర్ సిక్ లీవ్‌కి అయితే అర్హత పొందుతాడు. అయితే సిక్ లీవ్ తీసుకోవాలంటే అప్రూవ్డ్ లేదా లైసెన్స్ డాక్టర్ నుంచి వ్యాలిడ్ మెడికల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. సిక్ లీవ్ తీసుకున్న తర్వాత శాలరీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మొదటి 2 వారాలకు అంటే 14 రోజులకు 100% శాలరీ అయితే వస్తుంది. తర్వాతి 4 వారాలకు అంటే 28 రోజులకు 50% శాలరీ అయితే వస్తుంది. తర్వాత 6 వారాలకు మీకు ఎటువంటి శాలరీ అయితే సిక్ లీవ్‌కి ఉండదు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. మీకు అనారోగ్యంగా ఉండి మీరు సిక్ లీవ్ తీసుకుంటే మీ కంపెనీ మిమ్మల్ని టెర్మినేట్ అయితే చేయలేదు. కాకపోతే మీ అనారోగ్యము 12 వారాలకు మించి ఉంటే అలాంటి సిచ్యువేషన్‌లో ఖత్తర్ లేబర్ లా ప్రకారం మీ కంపెనీ మిమ్మల్ని జాబ్ నుంచి టెర్మినేట్ చేసే హక్కు అయితే కలిగి ఉంటుంది. ఇంకా అలాగే సిక్ లీవ్ తీసుకున్న వర్కర్ సర్వీస్ రికార్డు సాధారణంగా అయితే దెబ్బతినదు. ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ ఇంకా అలాగే అతనికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధారణంగా అయితే కొనసాగుతాయి. సిక్ లీవ్ తీసుకునే వర్కర్లు ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అప్రూవ్డ్ పొందిన డాక్టర్ నుంచి మాత్రమే మెడికల్ సర్టిఫికేట్ తీసుకోండి. సిక్ లీవ్ తీసుకోవడం కోసం కంపెనీకి సరైన డాక్యుమెంట్స్ కనుక మీరు ఇవ్వకపోతే కంపెనీ మిమ్మల్ని టెర్మినేట్ చేసే హక్కు కలిగి ఉంటుంది. కాబట్టి సిక్ లీవ్ తీసుకునే ప్రతి ఒక్క వర్కరు ఖచ్చితంగా అప్రూవ్డ్ పొందిన డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు సిక్ లీవ్కి అయితే అప్లై చేయాలి. లేదంటే కనుక మీరు జాబ్లో నుంచి టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖత్తర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కరు మీ సిక్ లీవ్ రైట్స్, మెడికల్ సర్టిఫికేట్ రూల్స్, శాలరీ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా ఖత్తర్లో పనిచేస్తున్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్కు సంబంధించిన తాజా అప్డేట్లు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.